ఓకే. ఇప్పుడు పన్నీర్ బోండానా రాజు గారు? అవునండి. అంటే ఇది మనం ఆలు బోండా చేసుకుంటాం ఆ టైప్ లోనేనా? అలాగే వస్తుంది. బట్ కొంచెం పన్నీర్ క్వాంటిటీ దీంట్లో మనం కొంచెం ఎక్కువ తీసుకుంటామండి. సో బేస్ అనేది మనకు ఆలు కంపల్సరీ ఉండాలి. సో లేకపోతే ఇది కొంచెం పొడి పొడిగా మనకు రాలిపోతుంది. అవును. సో పన్నీర్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి స్నాక్ ఐటమ్. సో బంగాళదుంపతో పాటు పన్నీర్ టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. ఎస్. ఓకే. ఓకే అండి. మరి పన్నీర్ బోండా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పన్నీర్ బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వాము 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో డీప్ ఫ్రైకి మనం సఫలా ఎడిబుల్ ఆయిల్ వాడతామండి. ఓకే. సో సఫలా ఎడిబుల్ ఆయిల్ మనకు కొంచెం లైట్గా ఉంటుంది. సో డీప్ ఫ్రై చేసుకున్నా కొంచెం తక్కువగా అబ్జర్వ్ అవుతుంది మనకు. ఓకే. సో ఇది మనం ఈరోజు వాడుతున్నాం డీప్ ఫ్రైకి. సో స్టవ్ ఆన్ చేసుకుందాం. సో ముందుగా పూతపిండి రెడీ చేసేసుకుందాం. సో దీనికి మనం లోపల స్టఫింగ్ ఏం కుక్ చేసుకునే పని లేదా? చేసుకుంటామండి. సో ఇది కాసేపు నాంతే మనకు బాగుంటుంది. ఓకే. సో బౌల్లో శనగపిండి, సో దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, సో పూతపిండికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా కారం. ఓకే. ఓకే. సో నీళ్ళు పోసేసి మనం కొంచెం జారుడుగా అంటే బజ్జీ పిండిలో కలిపేసుకోవాలి. ఓకే. సో బోండా కాబట్టి మనకు కొంచెం కొద్దిగా గట్టిగా ఉంటే బాగుంటుంది. అంటే పూతపిండి కొంచెం మందంగా లూజ్ అయితే సో పల్చగా ఉండి ఎక్కువ లోపల స్టఫ్ టేస్టే మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఇదేంటంటే కొంచెం కొద్దిగా పోస్తూ మనం అడ్జస్ట్ చేసుకోవాలి, మనకు కావాల్సిన లూజ్ ఎంత కావాలి అనేది. కాకపోతే ఇంకా శనగపిండే కాబట్టి ఏమైనా లూజ్ అయినా ఇదైనా కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా యాడ్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో సేమ్ మనము ఆలు బోండాకు చేసుకునేటట్టే కొంచెం పన్నీర్ క్వాంటిటీ ఎక్కువ ఇందులో మనం యాడ్ చేసుకుంటున్నాం. పన్నీర్ టేస్ట్ అనేది కొంచెం ఎక్కువ తెలుస్తుంటుంది. సో ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా కూడా మనకి సేమ్ అండి. ఓకే. సో ఇది కాసేపు పక్కన పెట్టేసేద్దాం. ఓకే. ఇప్పుడు లోపల స్టఫ్ని రెడీ చేసుకున్నాం. సో కొద్దిగా ఆయిల్, ఓకే, సో దీంట్లో కొంచెం జీలకర్ర అండి, సో పొడులు ఎక్కువగా దీంట్లో వాడట్లేదు, సింపుల్ గానే చేస్తున్నాం. అంటే మనకు కొంచెం పన్నీర్ కూడా కొంచెం టేస్ట్ తెలియాలి కాబట్టి సన్నగా తరిగిన అల్లం, ఓకే, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు. సో ఎలాగో అంటే ఏ ఫ్లేవర్స్ మార్చినా మనకి స్నాక్స్ లో ఇట్లా అల్లం పచ్చిమిర్చి ఉంటే కూడా ఆ టేస్ట్ బాగానే ఉంటుంది. సో జీలకర్ర కూడా కొంచెం యాడ్ చేసాం కాబట్టి బాగుంటుంది. సో అన్నిట్లో ప్రతిసారి మనం అట్లా పౌడర్స్ యాడ్ చేసుకోకుండా ఒక్కొక్కసారి ఇట్లా ప్లెయిన్ గా ఒక్కొక్కసారి అట్లా పౌడర్స్ తో చేసుకున్నా కూడా అది కూడా మళ్ళీ టేస్ట్ కొంచెం డిఫరెంట్ గానే వస్తుంది. సో ఆ చిన్న చేంజింగ్స్ మనకి. సో కొత్త డిష్లు రావాలంటే మరి మనం కొత్త ఇంగ్రీడియంట్స్ అక్కర్లేదు, మనం ఉన్న వాటిలోంచే మనం కొత్త క్రియేట్ చేసుకోవచ్చు. అవును. ఓకే. సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ తురుము, సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తుందండి. ఓకే. సో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మెది పెట్టేసుకున్నాం. ఇక్కడ సరిపడా ఉప్పు, సో దీనికి ఎస్ అండి, కొత్తిమీర, ఓకే,
ఇదంతా బాగా కలిపేసుకోవాలి. సో రాజు గారు మీరు కలిపేస్తుండండి, మేము చిట్కా చూస్తాము. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. చింతపండు గుజ్జు తీయాలనుకున్నప్పుడు దానిని వేడి నీటిలో నానబెట్టి ఆ తర్వాత గుజ్జు తీసినట్లయితే గుజ్జు ఎక్కువ వస్తుంది, అలాగే ఈజీగా కూడా వస్తుంది. ఓకే, సో అన్నీ రెడీగా ఉన్నాయి అండ్ మీరు కూడా చిట్కా చూసేసారు కదా. ఇప్పుడు మనం చక్కగా బోండాలు వేసేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనం ఇది ఉండలు చేసుకుందాం. అలాగే ఆయిల్ ఇక్కడ మార్చేసుకుందాం. ఓకే, చిన్న ప్లేట్ ఇస్తారా? సో మీడియం సైజ్ చేస్తున్నానండి. ఓకే, సో బంగాళదుంప కూడా ఉంది కాబట్టి చక్కగా మనకి వండ చుట్టుకోవడం ఈజీగానే వచ్చేస్తుంది. ఎస్, మళ్ళీ ఉత్తి పన్నీర్. పన్నీర్ అంటే కొంచెం విడిపోయే ఛాన్స్ యా. ఉంది. సో కొంచెం అంటే పన్నీర్ కూడా ఎక్కువ క్వాంటిటీ తీసుకుని కొద్దిగా బాగా ఫ్రెష్గా ఉన్నదైతే కొంచెం ఏదో చుట్టుకోవడానికి వస్తుంది, కానీ ఇంత పర్ఫెక్ట్గా రాదు. పర్ఫెక్ట్ గా రాదండి. అంటే బంగాళదుంప వద్దు అనుకున్న వాళ్ళు కొద్దిగా కష్టపడి ఉండలు చేసుకొని ట్రై చేయొచ్చు. అలా కూడా. సో ఇప్పుడు వీటిని మనం సో దీంట్లో అంటే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన అంటే కొంచెం మనకు ఆ టేస్ట్ అనేది కూడా అడిషనల్ గా యాడ్ చేస్తుంది. సో అలా ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్ గా ఉప్పు కారం వాము వేసేసి చేసేసుకోవచ్చు. సో ప్లెయిన్ గా అంటే బజ్జీలుగా అయితే అట్లా బాగానే ఉంటుంది, కానీ కొంచెం ఇట్లా ఈ బోండా లాంటి వాటికి ఆ టేస్ట్ ఉంటేనే బాగా తెలుస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే లోపల కూడా మనకి స్టఫింగ్ ఉంటుంది కాబట్టి. సో అడిషనల్ గా ఈ టేస్ట్ అంటే మనకి బాగుంటుంది. సో ఇది కొంచెం వేగితే మనకు కొంచెం ఆ కలర్ వస్తే సో బోండాలు మనం తీసేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు కార్వింగ్ చేసేస్తారా రాజు గారు? ఓకే అండి, సో ప్లేట్ గార్నిష్ చేస్తున్నాను. సో పండు మిర్చి సో స్లైసెస్ లా కట్ చేసి మనం ఒక ఫ్లవర్ షేప్ లో చేసుకోవచ్చు. కొంచెం కాంబినేషన్ లో తీసుకోవాలనుకుంటే మనం మామూలు బజ్జి మిర్చి కూడా ఉంటుంది కదండి, సో అది తీసుకొని సో వాటితో కూడా కొంచెం గ్రీన్ కలర్ లో వస్తాయి. సో అట్లా డిఫరెంట్ కలర్ లో చేసుకోవచ్చు. ప్లేట్ ఇస్తారా? ఓకే అండి, సో రెడీ అయిపోయి. ఓకే, బాగుంది బ్రైట్ గా. సో మధ్యలో గ్రీన్ పీస్ పెడుతున్నాను. ఓకే, ఓకే, సో పన్నీర్ బోండాలు రెడీ.
ఓకే అండి, మరి పన్నీర్ బోండా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ బోండా తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, వాము, ఉప్పు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో పన్నీర్ తురుము, ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని చేతితో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఆపై వీటిని పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పన్నీర్ బోండా రెడీ.